హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అగ్నిమాపక సేవల కోసం అయితే ఈ కానిస్టేబుల్ ఇంకా డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల నియామకానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి 3 ఫిబ్రవరి 2025 నుంచి 4 మార్చ్ 2025 వరకు అయితే ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీరికైతే పే లెవెల్ 3 కింద పే లెవెల్ 3 ఇన్ పే మ్యాట్రిక్స్ వీరికి శాలరీ వచ్చేసి 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్, సో ఇక్కడ మనం చూసినట్లయితే కానిస్టేబుల్ డ్రైవర్. సో ఈ పోస్టులకైతేనేమో యూఆర్ వారికి 344, ఎస్సీ వారికి 126, ఎస్టీ వారికి 63, ఓబీసీ వారికి 228, ఈడబ్ల్యూఎస్ వారికి 84, టోటల్గా 845 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఈ పోస్టులకైతేనేమో మనకి సో ఇది డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ అంటూ ఇచ్చారు. సో మనకి దీనిలో యూఆర్ వారికి 116, ఎస్సీ వారికి 41, ఎస్టీ వారికి 20, ఓబీసీ వారికి 75, ఈడబ్ల్యూఎస్ వారికి 27, టోటల్గా మనకి 279 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకైతే ఈ నోటిఫికేషన్ ద్వారా 1,124 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారనమాట. నెక్స్ట్ ఈ పోస్టులకైతేనేమో పీఈటీ లేదా పిఎస్టీ, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే యాజ్ ఆన్ 4 మార్చ్ 2025 వరకు ఈ డేట్ వరకు అయితే 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్నవారు ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటూ ఇచ్చారనమాట. 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారెవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉండాలి అంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి హెవీ మోటార్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, నెక్స్ట్ లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్ అంటూ సో ఈ విధంగా ఈ ఈ వీటికి సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది, అప్లికేషన్ ఫీజు అనేది లేదన్నమాట. నెక్స్ట్ సో ఈ పోస్ట్కి అర్హత ఆసక్తి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఇక్కడ మనకి CISF RECTT.CISF.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అయితే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి OMR CBT టెస్ట్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. మనకు టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట.